అందరికీ నమస్తే మామ. అందరూ అడుగుతానే ఉన్నారు, కొత్త ఛానల్ ఎందుకు క్రియేట్ చేసినావు? యూట్యూబ్లో 7,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 10,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తున్నారు. ర్యాండమ్గా అడుగుతానే ఉన్నారు అనమాట. అంటే పర్టికులర్గా మన వీడియోలు కాన్సన్ట్రేషన్లో చూసేవాళ్ళు, మనకి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏమంటే, ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో చెప్పాలనుకున్నా, కాకపోతే ఒక ఫుల్ వీడియో క్లారిటీగా పెడితే మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పి ఫుల్ వీడియో చేస్తున్నా. సో మ్యాటర్ ఏమంటే, నేను యాక్చువల్గా పాత ఛానల్ నాకు ఒక 2-3 ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. సో వాటిలో పెద్ద రీచ్ లేదు. ఫస్ట్ దాంట్లో వీడియోలు అంత పెట్టలేదు, సెకండ్ సరిగ్గా పట్టించుకోలేదు, థర్డ్ దాంట్లో మాత్రము దగ్గర దగ్గర 1000 దగ్గరలో ఉన్నారనమాట. అది కూడా ఎప్పుడంటే ఏదో టైం పాస్ వీడియోలు చేస్తా వచ్చినా తప్పితే ఇంట్రెస్ట్గా ఏం చేయలేదు. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే ఇంటర్లో స్టార్ట్ చేసిన. ఇంటర్లో ఎంతసేపటికి డబ్బింగ్ వీడియోలు అంటే టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నా కదా, సో ఆ టైంలో చేస్తా వచ్చిన. సో అది పెద్దగా రీచ్ లేదు, వీడియోలు కూడా వైరల్ కాలేదు. కానీ నేను చదువుకున్న కాలేజీలో అయితే కొంచెం మనకి రికగ్నైజేషన్ అయితే వచ్చింది అనమాట, ఇంటర్ కాలేజీలో. సో దాని తర్వాత ఏం జరిగింది, అప్పట్లోనే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ తీస్తా. కొంచెం అంటే మరీ రాజంపేట మించిపోయి అంత పేరు అయితే రాలేదు, కానీ రాజంపేటలో కొంతమంది గుర్తుపట్టేలాగైతే పేరు సంపాదించుకున్నాము. సో అప్పుడు అనిపించింది, అరే మనకి రీచ్ లేదు, ఏం లేదు, చాలా మంది వీడియోలు వైరల్ అవుతున్నాయి, మనం చేసే కంటెంట్ వాళ్ళు కూడా చేస్తే మనకి ఎందుకు రీచ్ రావడం లేదు, వాళ్ళకి ఎందుకు వస్తుంది అనే డౌట్ పడిపోయింది. సో దాని మీద ఇంట్రెస్ట్తో కొంచెం నేను వీడియోలు కొత్తగా చేయడం కానీ అన్నీ చేయడం స్టార్ట్ చేసిన. అంటే అప్పుడు స్లో మోషన్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా, ఓన్ వాయిస్తో డైలాగ్స్ చెప్పేదాన్ని. సో అవి చెప్పినప్పుడు ఫస్ట్ నార్మల్గా వీడియోస్ చేసేటప్పుడు ఒక 100-200 వ్యూస్ వచ్చేది. అవి కూడా మా కాలేజీలో మా క్లాస్ వాళ్ళు, మా సీనియర్లు, వేరే గ్రూప్ వాళ్ళు చూసేవాళ్ళు. ఒక 500 వ్యూస్ లోపల వస్తూ ఉంటాయి. సో అప్పుడు అనిపించి ఇంకా స్లో మోషన్ వీడియోస్ చేసిన, ఓన్ డైలాగులతో వీడియోలు చేసిన. సో అప్పుడు కొంచెం రీచ్ పెరిగింది, 1000-2000 అట్లా వస్తా వచ్చింది. సో మళ్ళీ ఏం జరిగిందంటే ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ. అరే ఏంద్రా ఎంత కష్టపడి తీసినా కూడా రీచ్ రావడం లేదు అని చెప్పి డౌట్తో మళ్ళీ ఎట్లయితే అట్లయిందని చెప్పి పృథ్వీ ఆచార్య అఫీషియల్ అని చెప్పి ఒక ఐడి చేసిందా. సో దానిలో అయితే నాన్ స్టాప్గా వీడియోస్ పెడతా వచ్చిన. అంటే ఇవే వ్లాగ్స్ లేదు, వ్లాగ్స్ కొత్త ఐడి దాని రియల్ పృథ్వీ అని ఉంది కదా, దానిలో అయితే చేస్తా వచ్చిన. సో పృథ్వీ ఆచార్య అఫీషియల్లో ఏం జరిగిందంటే, అప్పుడప్పుడు కొత్తల్లో అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయింది, అప్పుడప్పుడు కొంచెం ఇంకా అప్డేట్ అవుతా వస్తుంది. సో దాంట్లో మనీ ఎర్నింగ్ ఆప్షన్ ఇచ్చినారు. అప్పుడు ఐఫోన్ కొన్నా, సో షార్ట్ ఫిలిమ్స్ చేస్తా వచ్చిన, ఆ వీడియోలు ఈ వీడియోలు అన్ని కలిపి పెడతా ఉంటే దగ్గర దగ్గర ఒక 14K ఫాలోవర్స్ వచ్చినారనమాట. ఆ 14K కూడా దాంట్లో రియల్ వచ్చి 11K ఫాలోవర్స్. మనం ఏమున్నా ఓపెన్ చెప్పేస్తాం. సో 11K ఫాలోవర్స్ వచ్చినప్పటికీ నేనేం చేసిన అంటే, అప్పుడు మనకి మనీ ఎర్నింగ్ ఆప్షన్ వచ్చింది. సో అప్పటి నుంచి ఏం జరిగిందంటే, మనకి వ్యూస్ 10,000-20,000 వచ్చేటివి కూడా ఈ ఆప్షన్ మానిటైజేషన్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఎంతసేపు 200-300 వస్తున్నాయి. డిగ్రీకి వచ్చినాము, కాలేజీలో ఒక పేరు సంపాదించుకోవాలా, ఈ వీడియోలతో ఒక బ్రాండ్ అయిపోవాలా అని చెప్పి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇప్పుడు ఉండే రీచ్ కూడా పడిపోతే ఎంత బాగుంటుంది. అందుకని చెప్పి ఆలోచిస్తా వచ్చిన. సో ఇంకా ఐఫోన్ ఉన్నింది, అంతా బాగుంది. అప్పటికప్పుడే ఇంకా ఇది రీచ్ పడిపోతుంది, ఇది పనికిరాదు ఐడియా అని చెప్పి అనుకుంటా ఉన్నా. అది కూడా మెయిన్ రీజన్ ఏమంటే, మనకి 11K ఫాలోవర్స్ రీచ్ వచ్చినప్పుడు, ఏది పృథ్వీ ఆచార్య అఫీషియల్ ఐడియాలో ఇన్స్టాగ్రామ్లో, సో మనకు ఒక మెసేజ్ వచ్చింది, మీకు ఫాలోవర్స్ మేము అప్గ్రేడ్ చేస్తాము, 1000 రూపీస్ ఖర్చు అవుతుంది అది అని చెప్పంటే. సరే మనకి అప్పుడేందంటే ఫాలోయింగ్ ఎక్కువ చూపించుకుంటే పిచ్చి, అంటే కొంచెం హైప్ ఉంటుంది కదా. సో అట్లా ప్లాన్ చేసుకొని మనసులో అనుకునేవాడిని, అరే ఇన్ని ఫాలోవర్స్ ఉంటే ఇట్లా చెప్పుకోవచ్చురా అని చెప్పి. అంటే అప్పుడు కొంచెం నిబ్బా చేస్తుంది కదా. సో అట్లా అనమాట. అవి చూస్తా వచ్చిన, ఇంకా సర్లే ఎట్లయితే అట్టయిందని ఒరిజినల్ ఫాలోవర్స్ అది ఇది అని చెప్పి అడుగుతా వచ్చిన. ఒరిజినలే మీకు యాక్టివ్లో ఉంటారు అది ఇది అని చెప్పి అంటే, నేను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 1000 రూపీస్ అమౌంట్ వేసి 3000 ఫాలోవర్స్ కొనుక్కున్నా. ఓకేనా. ఆ 3000 ఫాలోవర్స్ వల్ల ఏం జరిగిందంటే, ఆ ఫేక్ ఫాలోవర్స్ వల్ల ఐడినే డియాక్టివేట్ అయిపోయింది. అంటే డియాక్టివేట్ అంటే సరిగ్గా రీచ్ పోవడం గ్రౌత్ లేదు, అట్లా జరిగిపోయింది. సో ఆ టైంలో దా రియల్ పృథ్వీ అని చెప్పి ఐడి చేసిన, దాంట్లో మినీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన. మినీ వ్లాగ్స్ కూడా ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, పృథ్వీ ఆచార్య అఫీషియల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో దాంట్లో అయితే మినీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. అప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ వచ్చి దా రియల్ పృథ్వీ అని చేసిన. సో మినీ వ్లాగ్ స్టార్ట్ చేసి ఒక 2-3 వీడియోస్ పెట్టినా. అంతకుముందంతా నేను 1000-2000 వ్యూస్ చూసేవాడిని. దీంట్లో ఒకసారిగా దాంట్లో ఏంది మళ్ళీ 10-20 వీడియోలు పెడితే, ఆ 10-20 వీడియోల్లో ఒక 4-5 వచ్చేటి అనమాట. అంటే వ్యూస్ అంత 1000 అంటే నా దృష్టిలో చాలా ఎక్కువ అప్పట్లో. సో మళ్ళా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా వచ్చిన, చేతిలో ఐఫోన్ ఉండింది, ఇంకా ఏదో కంటెంట్ చేయాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఉంటే మినీ వ్లాగ్స్. అలాంటి టైంలో రాజంపేటలో ఎవరు చేస్తలేరు. సో ఇదేదో మనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేసిన.
కొట్టడం కొట్టడం ఫస్ట్ వీడియోలో 3 lakhs కొట్టింది. ఇంకా మనసు ఆగల. 1000 వ్యూస్ 2000 వ్యూస్ చూసేవాడికి ఒకసారిగా 3 లక్షల వ్యూస్ చూస్తే ఎంత ఆతృత ఉంటది. సో అట్లయితే నేను వీడియోలు చేసుకుంటా వచ్చేసిన అనమాట. అలా చేస్తా చేస్తా వచ్చిన బాగానే రీచ్ వచ్చింది. దగ్గర దగ్గర ఆ వీడియో స్టార్ట్ చేసిన 1 month లోనే ఒక 3000 ఫాలోవర్స్. నేను ఇంటర్ నుంచి వీడియోస్ చేస్తా ఉన్నా కూడా ఒక 1000 ఫాలోవర్స్ కి రీచ్ గల పాత ఐడి. అది ఐఎమ్ పృథ్వీ ఆచార్య సంథింగ్ ఏదో పెట్టినా. సో అది తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశానో మా ఫ్రెండ్స్ కొంచెం ఐడియా ఇచ్చి, మరి నీ పేరు మీద ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తాం రా, నీ గురించి ఇటు అప్డేట్ ఇస్తావు, నువ్వు షార్ట్ ఫిలిమ్స్ అది ఇస్తావు కదా అది అని చెప్పింటే, ఇంకా ఎలాగో పాత ఐడి సచ్చున్నది కదా దాన్ని ఇచ్చేద్దాం, రీచ్ వచ్చినా రాకపోయినా మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్క నెంబర్ మీద అన్ని ఐడీలు ఉన్నా కూడా మనకి రీచ్ ఎక్కువ పోయే ఛాన్స్ కూడా ఉండదు. సో అందుకని వచ్చి వాళ్ళకే ఇచ్చేసిన, మీ ఐడికి లింక్ చేసుకోండి రా, మీ నెంబర్కి లింక్ చేసుకోండి, మీరే యూజ్ చేసుకోండి, దాంట్లో పెట్టినా పెట్టకపోయినా ఇబ్బందిలా, మీరు వేస్ట్ పనులు అయితే చేయకండి దానివల్ల, ఎవరికంటే వాళ్ళకి మెసేజ్ చేసి అది అని చెప్పి దానిలో చార్ట్స్ వీడియోస్ అన్ని డిలీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన అనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి బాగానే సపోర్ట్ ఇస్తున్నారు. ఈ రియల్ పృథ్వీ కూడా ఏం జరిగిందంటే, నేను ఒక చిన్న రాంగ్ స్టెప్ తీసుకున్నా. సో దాని గురించి నేను క్లారిటీ చెప్పాలనుకోవడంలా, చెప్పే రోజు ఖచ్చితంగా చెప్తా. సో ఆ రాంగ్ స్టెప్ అనేది మీకు బాగా తెలుసు. ఇంకా ఆ టైంలో నేను బెంగళూరు పోయి అక్కడ వీడియోస్ చేస్తా వచ్చిన, బెంగళూరులో కూడా బాగానే రీచ్ వస్తాను. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో 1 lakh 2 lakhs 1 million కొట్టకన్నా లేదు. దానివల్ల నేను వర్క్ చేసే కంపెనీలో కూడా నాకు కేసు కూడా అయింది. అంటే అది అక్కడ కంపెనీలో వీడియోస్ తీస్తామంటే అది కన్జ్యూమ్ కిందగా దేనికో వస్తుందంట. సో అట్లా కేసు అయింది. మా మేనేజర్ మంచోడయ్యి కొంచెం నా గురించి చెప్పి ఇట్లా కంటెంట్ క్రియేటర్ అది అని చెప్పి ఆయన కొంచెం సపోర్ట్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేపించి నా దగ్గర అది కేసు పడకుండా అయితే చేసినాడు. సో ఇట్లా చాలా జరిగినాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి ఏం జరిగిందంటే, చిన్న గొడవ జరిగి నేను రాయంపేటకు వచ్చేసిన బెంగళూరు నుంచి, అంటే ఫ్యామిలీ ఇష్యూస్. సో అప్పటి నుంచి ఇంకా మీకు కొన్ని డైరెక్ట్గా నాకు తెలిసిన వాళ్ళు, నాకు పర్సనల్ తెలిసిన వాళ్ళకి తెలిసిందే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. సో అట్లా వీడియోస్ కొంచెం గ్యాప్ ఇచ్చేసిన అనమాట. గ్యాప్ ఇచ్చినప్పుడు మన పాస్ట్లో ఇప్పుడు నేను ఒక షాప్లో కూర్చున్నా కదా, అట్లా ఈ షాప్ ప్లేస్లో ఇంకొక షాప్ ఉంది. సో దానికోసం నేను ఏంటంటే ప్రాణం పెట్టేసిన, మీకు తెలుసు ఇది. నేను నా గురించి నేను చెప్పుకున్నట్టు కాదు. సో వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు దానికోసం నేను ఎంత చేసా అనేది. అసలు నిద్రపోకుండా కూడా చేస్తా వచ్చిన. సో అక్కడ వర్క్ చేయించేటప్పుడు కానివ్వచ్చు, ఆ వర్క్ కూడా మా ఇంట్లో వాళ్ళతో అంటే మా అన్న వాళ్ళతో కానివ్వచ్చు, ఫ్రెండ్స్తో కానివచ్చు, వాళ్ళతో కూడా చేయించిన. అంటే బయట వాళ్ళని పెట్టి చేపిస్తే మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని ఆలోచించి, సో వాళ్ళ నా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నేను కూడా కొంచెం గట్టిగా ఉండాలి కదా అనే టైప్లో. సో అక్కడ ఏం జరిగిందంటే, నేను ఒక షాప్లో ఉంటే వాళ్ళు ఆ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవడము, నమ్మకం తెప్పించుకోవడము, వాళ్ళు నా దగ్గర నుంచి ఐటమ్స్ నేర్చుకోవడము, లాస్ట్కి ఒక రీజన్ పెట్టి నన్ను పొమ్మని చెప్పడము అన్నీ జరిగినాయి. సో నేను 18,000 ప్రమోషన్ అన్నా కదా. సో ఇదే మనకి రావాల్సిన డబ్బు 18,000 వాళ్ళ దగ్గర ఉన్నదన్నమాట. సో అది వాళ్ళు మనకి చేతి నుంచి ఇకపోయినా ఇబ్బంది లేదు. అది ఏ రకంగా తీసుకుంటాం అనేది ఈ వీడియోలో క్లారిటీ చెప్తున్నా. వీడియోస్ వాళ్ళ గురించి మనం బ్యాడ్గా చెప్పేది, లేదంటే వాళ్ళని ఏదో డిగ్రేడ్ చేసేది, ఆ షాప్ని డిగ్రేడ్ చేసేది కూడా ఏముండదు. సో ఉన్నది ఉన్నట్టుగా రియాలిటీగా వీడియోలో చెప్పుకుంటూ వస్తాము. సో ఎందుకంటే అది ఒక సీరియస్ టైప్లో అనుకుంటున్నా. ఎందుకంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఎక్కడ ఏం జరుగుతుందంటే, నాకు ఫుడ్ ఐటమ్స్లో అంటే ఫుడ్ కేటగిరీలో అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ బిజినెస్ చేయడం అంటే. సో అట్లా అని చెప్పి నేను ఈ ఫీల్డ్లోనే తిరుగుతున్నా. మనకి ఏదైనా అచ్చొచ్చింది ప్లస్ బాగా నచ్చింది అంటే ఈ ఫుడ్ బిజినెస్ ప్లస్ యాక్టింగ్ ఫీల్డ్ మాత్రమే. ఇంకా మనకి ఏది ఇష్టంలా. సో అట్లే నేను ఇక్కడ వర్క్ చేసుకుంటా దాని మీద ట్రై చేస్తా వస్తున్నా. ఏదో దేవుడి దయ వల్ల ఈ వ్లాగ్స్ వీడియోల వల్ల అయితే నాకు చాలా అంటే చాలా బెనిఫిట్లు వచ్చినాయి అనమాట. అది మాటలతో చెప్పలేను. ఎక్కడికి పోయినా చూసి నవ్వుతా పలకరించే వాళ్ళు అంతా మాటలతో చెప్పలేను. దానికోసం సపరేట్ వీడియో చేయాలి ఖచ్చితంగా. సో అట్లా జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా రాబట్టాలనుకుంటున్నా అంటే, వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా మనకి అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఉన్నది ఉన్నట్టుగా రియాలిటీగా నెక్స్ట్ నాకు జరిగిన ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకటి జరగకూడదు. నా విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా నేను మిల్క్ షేక్స్ కానివచ్చు, కేవ్స్ ఫుడ్ కానివచ్చు, ఏదైనా కానివచ్చు, మనకి అన్నీ వస్తాయన్నమాట. ఫుడ్లో మ్యాక్సిమం 70% వచ్చేస్తాయి. జపనీస్ ఫుడ్ ఏమైనా చేస్తాం అనమాట. సో దానివల్ల ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఇక్కడ రాజంపేటలోనే కాదు, నీ ఎక్కడున్నా కూడా మాస్టర్లని వర్కర్లని తక్కువ చేసి చూస్తానన్నారనమాట. అంటే వర్కర్లు 2 రోజులు వస్తే 3వ రోజు రారు, మాస్టర్లు నమ్ముకొని పెడితే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నన్ను అట్లా నమ్ముకొని పెట్టారు. కాబట్టి అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నా, నన్ను నమ్ముకొని పెట్టారు కాబట్టి వాళ్ళు 6 నెలలు 7 నెలలైనా బిజినెస్ చేసుకోగలిగినారు. అంటే నేను చేసే ప్రమోషన్ వల్లనే 100%
వాళ్ళకి బిజినెస్ జరిగిందని చెప్పి నేను గ్యారెంటీ ఇస్తా. లేదు వాళ్ళకి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, లేదా అది వాళ్ళు ఏదో చేసుకున్నారు అని చెప్తే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అంతా వాళ్ళకి ఉంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ షాప్ని వాళ్ళే డెవలప్ చేసుకున్నారని చెప్తే నేను అసలు ఇంకా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అసలు వీడియోలు చేయకుండా వదిలేస్తా. ఇదేదో వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసేది అయితే కాదు. ఇంకా వాళ్ళు ఏదైనా వీడియో చూసి ఇంకా అట్లా ఇట్లా పేర్లు పెట్టుకొని నన్ను నెగిటివ్ చేద్దామని చూసి దానికి మనం ఏం చేయలేము. దానికి కూడా సపరేట్ మనం చేస్తాము. సో అట్లా జరిగిపోయింది అనమాట. అందరూ వర్కర్ల గురించి భయపడతా అంటే నేను ఓనర్ల గురించి భయపడాల్సింది వస్తుంది. అంటే నా దగ్గర నేర్చుకొని నన్ను ఎక్కడ దెబ్బేయమంటారా అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ అంతకుముందు కూడా ఒక షాప్లో చేస్తామన్నా వాళ్ళు అట్టే చేశారు. ఇక్కడ నా మీద 6-7 నెలలు ఒక రీజన్ చెప్పి, అది కూడా బలమైన రీజన్ అనమాట. అది ఎవరు చెప్పలేరు. సో ఆ రీజన్ కూడా మీకు చెప్తా, మనం ఎట్లున్నాము ఏం కథ. ఎందుకంటే అక్కడికి వచ్చే కస్టమర్లు మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళే కదా. సో అందుకని చెప్పి మనకి ఏం మొహమాటలు లేవన్నమాట. సో అట్లా జరిగిపోయింది. సో మనం ఆ వీడియోలు పెట్టి ఏమైనా దేవుడి దేవాల యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోతే వాళ్ళని మింగిన వీడియోల వల్లే మనకి డబ్బులు రావాలా అనే టైప్లో మనం ఫిక్స్ అయి ఉన్నాము. ఆ డబ్బులు కూడా నేను ఏది ₹1 కూడా తిన్ను. దానికోసం సపరేట్గా ఒక ప్లాన్ చేస్తున్నా. అప్పుడు మీకే అర్థమవుతుంది మన రివెంజ్ అనేది ఎట్లుంటుందో. అంటే మనం ఏదో రివెంజ్ అంటే వాళ్ళ సైడ్కి ఏమైనా నెగిటివ్ క్రియేట్ చేసి చెప్పడం అన్నీ ఏముండవు. వాళ్ళ మీద నేను ఏ వీడియోలు అయితే చేస్తానో అట్లా అని చెప్పి వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ చేయను. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత పేర్లు చెప్పింటే వాడికి ఇంకొక విధంగా నిండు అది ఇది అని చెప్పి ఏం మాటలేదా నేను ఈ వీడియో అప్లోడ్ చేసినాక నేను వింటే ఖచ్చితంగా పేర్లు అయితే రివీల్ చేస్తా. పేర్లు ఏంది ఫోటోలో పెట్టి చేస్తా. ఎందుకంటే మన దగ్గర నిజం ఉంది కాబట్టి ఊరు మనల్ని ఆపలేరు. సో దాని తర్వాత జరిగే పరిణామాలు మనం చూసుకున్నాము. సో అది మ్యాటర్. ఇంకా ఆ వీడియోలు పెట్టిన తర్వాత అయినా దేవుడి వల్ల యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోతే, మానిటైజేషన్ అయిపోయినాక దాని నుంచి వచ్చే డబ్బు ఏదైతుందో అది వాళ్ళ షాప్ పేరే చెప్పి ఫుడ్ డొనేట్ చేస్తాం. ఇంతకు మించిన రీపే ఏం కావాలి చెప్పండి. సో ఇంకా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మీకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గురించి అయితే నేను క్లారిటీ చెప్పేసినా కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా కొన్ని చెప్తా.